దేవుడి పూజలు ప్రారంభించమని కోరుకున్న వ్యక్తులను ప్రత్యేకంగా వారి యొక్క ఉద్దేశాల కోసం ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా కరోనా వ్యాధితో బాధపడుతూ ఉన్న వ్యక్తులను భగవంతుడు తన యొక్క చల్లమైన హస్తంతో వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఆరోగ్యాన్ని ప్రసాదించి వారి విముక్తిని ప్రసాదించమని దేవుడు ప్రార్థన చేద్దాం. దేవునికి కృతజ్ఞతగా ప్రార్థించమని కోరుతున్న బాబు వారి కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతగా దేవుడు కూర్చో ప్రార్థించమని కోరుతున్న దేశం కోసం అనుగ్రహం కోసం ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి ఆకురాతి థామస్ రాజు మనసి ఈ యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని నిత్యము దేవుని యొక్క సన్నిధిలో దేవుడు సమూహంతో దేవుడిని స్తుతించి ఆరాధించి అనుగ్రహాన్ని భగవంతుడి వారి వారిని దేవుడు వారి ప్రార్థన చేద్దాం. ఒక క్షణంలో చేతులు జోడించి తన యొక్క కుటుంబ అవసరాలు మన సొంత అవసరాలు దేవాలయంలో ప్రార్థన చెంత నుంచి దైవిక అనుగ్రహాలను అందించాము మనసారా వేడుకుంటాం. పితా పుత్ర పవిత్ర నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర సహవాసం మీ అందరితో ఉండుగాక. పవిత్రమైన దేవుల పూజలో మనం పాల్గొనడానికి ముందు దేవుడికి సహకరిస్తే మనం దేవుని యొక్క అనుగ్రహాలను సంపాదించుకుంటాం. దేవుడికి సహకరించినటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆశీస్సులను సంపాదించుకుంటాడు. అందుకని సహకరించండి, సంపాదించండి. దేవునికి సహకరించిన వాడు ఇహలోకంలో తన యొక్క జీవితాన్ని సంపాదించుకుంటాడు. ఇహలోక జీవిత విధానంతో రెండో రాజ్యంలో దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటాడు. కాబట్టి మనం ఈరోజు ప్రత్యేకంగా దేవునికి, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తానికి మనం సహకరిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి పరిశీలించుకుంటూ, ఒకవేళ దేవునికి సహకరించినటువంటి వ్యక్తులుగా ఉంటే దేవుని మన్నింపును వేడుకుంటూ దేవుని కూర్చొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడానికి ప్రారంభించుతున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ అందు ఆస్తులు నిలుపుతున్న వారి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనిచు స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి ఉండచాలవు. నీ అపారమైన దయను మా మీద కృపను, నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వంలో గ్రహించిపో. ఈ లోక వస్తువులను యోగ్యమైన విధంగా ఉపయోగించుకోవచ్చు. శాశ్వతంగా నిలుచు వస్తువులపై మనస్సును భగ్నం చేస్తున్నట్టు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుతూ పరిపాలించు. మా ప్రభువు నీకు మానవుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
ఉండేది. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుండి 44వ వచనం వరకు. మరియమ్మ మారు వంశాలీష నుండి ఒక 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకుని వచ్చి ఎలీషాకు కానుక పెట్టారు. ఆ రొట్టెలు ఆ ఏడు కొత్తగా కల్పించిన యువధాన్యంతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టమని చెప్పారు. కానీ సేవకుడు 100 మందికి పాటికి అని అడిగారు. ఎలీషా వారిని వీరికి పంచిపెట్టుము, ప్రభు వాక్యం ఇది, వీరి రొట్టెలను తిన్న పిమ్మట ఇంకాను కొన్ని మిగులును అని పలికారు. అతడు రొట్టెలను పంచిపెట్టారు. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకాను కొన్ని రొట్టెలు మిగిలేదు. ఇది ప్రభు వాక్కు. 147. ఉన్నది ఒకే శరీరము, ఒకే ప్రభు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానం. 2వ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. సహోదరులారా, ప్రభు సేవకుడునొకటచే బందీనైన నేను మిమ్ము ఇంట్లో అర్పించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధంగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను, సాత్వికులుగాను, సాహసనశీలుగాను ఉండవలేరు. పరస్పరం సహించుట ద్వారా మీ ప్రేమ ప్రదర్శించుడు. మేము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవశపు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నించుడు. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. మేము దేవుడు పిలిచినది ఒకే పిలిచినదే కదా. ఒకే ప్రభు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానం, ఒకే దేవుడు, మనవులందరూ ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. ఇది ప్రభు వాక్కు. Yeah.
మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ పిదప యేసు తిబేరియా అనే గలిలయ సరస్సును దాటి ఆవలి తీరములకు వెళ్ళారు. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించారు. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్కా పండుగ సమీపించినది. గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజించుటకు వలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి కొని తెచ్చదము అడిగాము. ఫిలిప్పును పరీక్షించుటకే యేసు అట్లు పలికెను. ఏదైనా తాను ఏమి చేయబోతున్నది ఆయనకు తెలియదు. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుట అయినను 200 రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనతో సమాధానం చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బావుని వద్ద 5 యువధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరూ భోజనముకు కూర్చుండబెట్టుడు అనెను. అక్కడ ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండేవి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండేవి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను పోగు చేయుడు అని చెప్పాను. వారు భుజించిన పిదప 5 యువధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపేది. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుతమును చూచి, వాస్తవంగా ఈ లోకమునకు అవతలనున్న ప్రవక్త ఈయనయే అని చెప్పేది. ప్రజలు తనను బలవంతంగా రాజును చేయనున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతంపైకి వెళ్ళారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభుని అద్భుతాలను చూస్తూ ఆయన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి జన సమూహము ఏ విధంగా ఉందో ఈరోజు విన్నటువంటి సువిశేషం ద్వారా అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రజలు తండోపతండాలుగా అనుసరించడం, అనేక మంది ఆయన వెంబడించడం అనేది మనం ప్రతి చోట వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అయితే ఈరోజు మనం విన్నటువంటి వాక్యంలో క్రీస్తు ప్రభువు అనారోగ్యవంతులతో స్వస్థతనిచ్చినప్పుడు, లేదా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వారికి స్వస్థతను ఇచ్చినప్పుడు, అది చూసినటువంటి జన సమూహము ఆయనను వెంబడించడం ప్రారంభించారు. ఆయనను ఏ విధంగా వెంబడిస్తూ ఉన్నారు అంటే, గొప్ప జన సమూహం గుంపులుగా లేక ఎక్కువ మందిగా అనేక మంది ప్రజలు ఆయనని వెంబడించడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే యేసు పర్వతంలో ఎక్కి కూర్చున్నప్పుడు, లేదా ఎక్కి తన శిష్యులతో కలిసి కూర్చున్నప్పుడు క్రీస్తు ప్రభు జన సమూహము ఆయన దగ్గర రావడం చూస్తూ ఉన్నాడు, లేదా కూర్చున్నటువంటి ప్రజల్ని చూస్తూ ఉన్నాడు. ఆ జన సమూహానికి ఆహారము ఎలా సమకూర్చాలి అనేటువంటి ఒక ప్రశ్న ఆయన శిష్యులతో ఒకరైనటువంటి ఫిలిప్పుకు కల్పిస్తూ ఉన్నాడు. వీరు భుజించటకు కావలసినటువంటి లేదా అవసరమైనటువంటి ఆహార పదార్థములను మనం ఎక్కడ నుండి కొని తెచ్చదము అనేటువంటి ఒక ప్రశ్న ఫిలిప్పు వేస్తూ ఉన్నాడు. వెంటనే ఫిలిప్పు సమాధానం, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ సమాధానం, ఒక్కొక్కరికి కొంచెం కొంచెం వడ్డించిన 200 రకాల రొట్టెలు కూడా చాలవు అనేటటువంటి మాట ఫిలిప్పు చెప్తారు.
చేస్తున్నాడు. 5,000 మందికి కొద్ది కొద్దిగా వడ్డించిన, ఏదో ఆహారం వారి చేతిలో పెట్టిన 200 రకాలు కూడా చాలవు అనేటువంటి మాట చెప్పారు. ఇక రెండవ వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. వెలుగును అడగడం చూసినటువంటి వాడు ఆంగ్లేయ. ఈ ఆంగ్లేయ కూడా ఆయన అడగకపోయినా సరే స్పందిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? ఇక్కడ ఒక బాలుని యొక్క 5 వ్యవధాన్య రొట్టెలు ఉన్నవి. ఇవి కూడా వారికి ఏమాత్రము, ఇంతమందికి ఇవి ఏమాత్రం సరిపోతాయి, ఇవి చాలవు అనే అంశాన్ని ఆంగ్లేయ కూడా సమాధానం చెప్తున్నాడు. ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి సమాధానం, అడిగిన వ్యక్తి సమాధానం ఇంతమందికి ఎక్కడ తెచ్చి పెడతాం అనేది ఒకటి. రెండో వ్యక్తి అడగకుండానే ఇక్కడ 5 రొట్టెలు ఉన్నాయి కానీ ఇవి ఏమాత్రం సరిపోతాయి అనేది ఇంకొక వ్యక్తి. ఫిలిప్పు, ఆంగ్లేయ విడుదలైనటువంటి సమాధానం. మీరు ఆ సమాధానం ఏం చెప్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకవేళ ఏసీలో ఇక్కడికి వచ్చి సడన్ గా మీ ఎదురు ప్రత్యక్షమై అజిత్ సింగ్ నగర్ విచారణ సంఘస్థుల ప్రశ్నిస్తాం. చూడండి, 5,000 మంది మీరు భుజించవలసిన ఆహార పదార్థాలను మనం ఎక్కడి నుంచి కొని తెచ్చడము అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? క్యాంటీన్. ఓకే, ఇంకా స్విగ్గీలో చాలా చేస్తారా? 5,000 మందికి వాళ్ళు క్యాంటీన్ ఇస్తారు. అసలు వంటలు చేసుకోగలిపోయింది మీరు వంటలు జీవితంలో మీరేనా చేసే వంటలో మరి మీరు చెప్పండి. అన్ని సమాధానాలు విధించబోతున్నాయి. నేను కాంగ్రెస్ మీరు చేస్తారేమో. ఏం చేస్తారు? వేసుకోవడానికి ప్రత్యక్షమై ఈ 5,000 మందికి మనం ఆహారాన్ని ఎట్లా పెడతాము అని వెళ్ళి చెప్తారు. ఆలోచన ఫేస్బుక్ లో అనుసరించిన శిష్యులు కూడా ఇదే సాంఘికంలో ఉన్నారు. మీకు లాగే వాళ్ళు చెప్తారు 200 ఆహారాలకు రొట్టెలు కొన్నారు కానీ ఈ 5,000 మందికి ఆహారం చాలు అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన 5 రొట్టెలు 2 చాలు ఉన్నాయి, ఎంతమంది ఎక్కడ సరిపోతుంది ఇదే మాట ఇంకొక ఆయన అన్నాడు. ఇప్పుడు మీరు అంటే క్యాంటీన్గో క్యాటరింగో లేదా ఏదో ఒక ఆన్లైన్ ప్రొడక్షన్ తో సప్లై చేయమని అడుగుదాం అని అంటున్నామే తప్ప ఆ రోజున ఆ శిష్యులు ఉండలేదు, ఈ రోజున ఈ శిష్యులు కూడా ఒప్పుకోవట్లేదు. ప్రభు మీరుండగా మాకు భయమేనా, మీరుండగా ఇక మేము ఎడగలసినేవా, మీరుండగా ఇక దానికోసమేమో సింకరించనేవా అనేటువంటి ఒక మాట మనం భగవంతుడు చెప్పలేకపోతాం. అంటే ఆ రోజున ఆ శిష్యులు కూడా క్రీస్తు ప్రభు ఆల్రెడీ అప్పటికే అనారోగ్యవంతులను స్వస్థమని వచ్చాడు. మనం చదివిన వాక్యంలో ఉన్నటువంటి అంశం కూడా అదే. అప్పటికే అనారోగ్యవంతులని ఆరోగ్యవంతులు చేసి వారిని స్వస్థపరిచి క్రీస్తు ప్రభు వచ్చాడు. వచ్చినటువంటి అంటే అక్కడ ఆ శిష్యులు అద్భుతాన్ని కూడా చూశారు. క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాన్ని చూశారు. అక్కడ ఉన్న జనసమూహం కూడా అద్భుతాన్ని చూశారు. అయితే క్రీస్తు ప్రభు ప్రచారంలో 3 సంవత్సరాల్లో కొంతకాలం అప్పటికే క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి ఈ శిష్యులు క్రీస్తు ప్రభు యొక్క అద్భుత కార్యాలని చూసుకోవడానికి వచ్చారు. అదేవిధంగా వీళ్ళ ఎన్నుకున్న క్రీస్తు ప్రభు వీళ్ళని జనసమూహంలో పంపించినప్పుడు వీళ్ళు కూడా క్రీస్తు ప్రభు నామమున అనేకమైనటువంటి అద్భుతాలను చేసి వచ్చారు. ఆ విషయాన్ని క్రీస్తు ప్రభు చెప్పినప్పుడు కూడా క్రీస్తు ప్రభుత్వం వాళ్ళు పంచుకున్నప్పుడు మీరు ఏకాంత స్థానానికి వెళ్ళి కూర్చోండి, మీకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు. ఎందుకంటే జనము సమూహము లేదా తగ్గొక్కలుగా మీ దగ్గరకు వస్తున్నారు, మీకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు, మీరు ఏకాంత ఒక ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పి క్రీస్తు ప్రభు శిష్యులు కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఎంత చూసినటువంటి ఈ శిష్యులు ఈ 5,000 మందికి ఆహారాన్ని ఎలా చేయాలి అని అంటే వెంటనే పిలుపుకేమో ఎంతమందికి ఎక్కడ చేస్తాం 200 పెట్టినా అంటే ఇప్పుడు మన భాషలో 2 లక్షలు పెట్టినా కష్టమే సమయం అంటారు. స్టార్టింగ్ లో భోజనం పెడతాం అంటే చాలా సమయం
తర్వాత అప్పుడు అలాగే వచ్చేస్తాము. రేపు క్లాస్ అవుతాయి ఇంకా మనకి అంటే కొంచెం గట్టిగా పెడితే ఇంకొంచెం పెరిగింది. ఇంకా ఐటమ్స్ ఎక్కువ పెడితే అదేనా తినపోయినా ఐటమ్స్ ఎక్కువ పెడితే షో కోసం ఒక క్లాస్ అవుతుంది అంటే పెరుగుతూ ఉంటాయి రైట్ అంటే ఇక్కడ పెళ్లిలో ఆ భావంలోనే మాట్లాడేది తప్ప భగవంతుని క్రీస్తుని సర్వసృష్టికి సర్వేశ్వరుడైనటువంటి క్రీస్తుని పక్కన పెట్టుకొని ప్రభు మీరు ఉన్నాగా మాకు భయం ఏమంటే ఒక మాటతో ఆయన చేస్తారు కదా. ఆ సమాధానం చెప్పలేదు, పిలుపు చెప్పలేదు, ఆంధ్రయ్య చెప్పలేదు. ఇద్దరు కూడా ఇవి ఏ మాత్రం సరిపోతాయి. ఒక ఆయనేమో 5 రొట్టెలు 2 చేపలు చెప్పాలి సరిపోదు తెలిసిన ఎందుకు చెప్పి తెలుసుకోవాలి. 5 రొట్టెలు 2 చేపలు చాలు. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఏమి లేదు, 500 గాపలు చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు 500 గాపలు తీసుకురావడంతో 5,000 మంది భోజనం అనేది భగవంతుడు తీసుకున్నాము అంటే ఈ 5 రొట్టెలు 2 చేపలు 500 గాపలుగా తీసుకున్న 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కానీ ఏ మాత్రం సరిపోతాయి అంటే అక్కడ కూడా అవిశ్వాసాన్ని లేదా అతని యొక్క జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందరూ కూడా క్రీస్తులో దైవ స్వభావాన్ని పరిపూర్తిగా అర్థం చేసుకోవాలి. దేవుని క్రీస్తులోని దైవత్వాన్ని పరిపూర్తిగా అవగాహన చేసుకోలేకపోయాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఈ ఇద్దరు శిష్యులతో పిలుపు కానీ ఆంధ్రయ్య కానీ ఇద్దరిలో కూడా క్రీస్తులో దైవత్వాన్ని ఆ దైవ స్వభావాన్ని చేయగలిగిన అంశాన్ని ఎదురు మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు కేవలం మానవీయంగా మనుషులుగా మాత్రమే ఆలోచన చేస్తున్నారు. అంటే క్రీస్తు ప్రభువులో వాళ్ళలో ఒకరిని భావిస్తున్నారు తప్ప క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు దేవుడు దైవ స్వభావి ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయన అనేకమైన అద్భుతాలు చేసి చూపించాడు. ఈ అంశాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఈ అంశాన్ని మర్చిపోయి ఇదిగో 200 వాట పెట్టినా సరే ఇంతమందికి భోజనాన్ని భోజన వస్తువులను ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా ఈయనేమో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కానీ ఏమాత్రం జరపాలని చెప్పి ఆంధ్రయ్య కలుగుతూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని క్రీస్తులో అర్థం చేసుకున్నాడు కాబట్టి వెంటనే వాళ్ళతో అందరినీ భోజనంతో కూర్చోబెట్టాడు. అందరినీ భోజనానికి కూర్చోబెట్టాడని చెప్పి క్రీస్తు ప్రభు తన శిష్యులతో ఉన్నటువంటి జనసమూహాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు ఆ 5 రొట్టెలను ఏవైతే ఆయన దగ్గర ఉన్నాయో రొట్టెలను తీసుకున్నాడు. అది తీసుకొని ధన్యవాదాలు అర్పించి కూర్చున్న వారికి వడ్డించారు. ఇది మనం చదివే వాక్యం. ఆ రొట్టెలను తీసుకొని ధన్యవాదాలు అర్పించి కూర్చున్న వారికి వడ్డించిన మనం వింటున్నాం. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో ఒకరితో కొనిస్తే ఇంకోటి ఏడవకుండా ఉంటాడా? ఏడవకుండా ఉంటాడా? ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పిల్లలకి ఒక చాక్లెట్ వచ్చాడు, చిన్నోడు తీసుకొని ఊరుకుంటాడా? ఒకవేళ చిన్నోడు అప్పుడు లేడు కొనేటప్పుడు పెద్దోడు కొనిచ్చేశారు, తినకుండా వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఇంకో చిన్నోడు వచ్చాడు, ఏం చేస్తారు? అదే తమ్ముడి మీద ప్రేమ వెంటనే సాగేసి పంపిస్తున్నాడు. లేదంటే ఏం చేస్తాడు? నాది ఖచ్చితంగా. ఇప్పుడు మా చదివిన వాక్యంలో ఒక బాలుడు అనే మాట, బాలుడు అంటే ఏ సంవత్సరం వేసుకున్నారు? 18 సంవత్సరాలు చక్కరైతే అంటే బాలుడు కింద ఉన్న వాళ్ళని, అందులో మళ్ళా 16 సంవత్సరాల నుంచి కింద వాళ్ళకి అయితే మైనర్స్ వస్తారు. 16 సంవత్సరాల నుంచి కింద ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు అంటారు. 16, 17, 18లోనేమో కొంచెం మేజర్ టీనేజ్ అంటారు. 16 సంవత్సరాల లోపు పిల్లలే వీళ్ళు వాళ్ళు బాలికలు అంటారు. 16, 15 సంవత్సరాల లోపు. ఇప్పుడు ఆ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఈ 5 రొట్టెలు 2 చేపలు క్రీస్తు ప్రభు అడుగుంటాడా లేదా శిష్యులు అడుగుంటాడా? ఎవరన్నా అడగండి. వాడిని అడిగేటప్పుడు ఒక్కసారి ఆ సిచ్యువేషన్ మనం ఊహించుకోండి. ఈ 5 రొట్టెలు తీసుకెళ్ళినా అన్న ప్రశ్న వేశాడా? వేసుంటాడా? వేసే పరిస్థితి ఎలా ఉండేది? ఒకసారి ఊహించుకోండి. ఈ 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి, నేను నా కోసం తెలుసుకున్నాను. నేను ఈ 5 రొట్టెలు 2 చేపలు, ఈ 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర పెట్టుకొని ఈరోజు నేను నీతో ఈ వాక్యం వినడానికి వచ్చాను. నేను నా కోసం తెలుసుకున్నాక ఈ 5 రొట్టెలు 2 చేపలు తీసేనా ఎంతమంది వెళ్ళను?
ఎవరు సరిపోతాయి? అది ఆంధ్రేయ మాట అన్నాడు. ఆంధ్రేయ మాట అన్నాడు, పిలిపేమో ఎక్కడ 200 సాగు అన్నాడు. అలాంటప్పుడు ఈ పిల్లవాడు మాత్రం తన కోసం తెలుసుకున్నటువంటి 5 రొట్టెలు 2 చేపల్ని ఎలా చేయగలుగుతాడు? మీరు చెప్పారు పెద్దవాళ్ళు ఈ సరిపోతాయి, మీరు నాకు తెలిసి అంతనే అవసరం. కానీ క్రీస్తు ప్రభు ఆ రొట్టెను అందుకొని మనం చదివిన వాక్యంలో 11వ వచనంలో క్రీస్తు ప్రభు రొట్టెను తీసుకొని ఆయన మాట్లాడుతున్నాం. తీసుకున్నాడు అని అంటే అర్థం పిల్లవాడు ఇచ్చినట్ట ఇవ్వనంట, ఇచ్చినట్ట ఇవ్వనంట, అంతే కదా? పిల్లవాడు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు క్రీస్తు ప్రభుని విశ్వసించిన వాడు పిల్లవాడు శిష్యులా? అర్థమైందా? క్రీస్తు ప్రభు అద్భుతాన్ని చేయగలదని విశ్వసించాడో, లేక ఈ ఆహారం ఆయన తీసుకున్నాక నాకు కావాల్సిన ఇస్తాడు అనేటువంటి విశ్వాసమో, లేక క్రీస్తు ప్రభు చెప్పేటువంటి మాటలకు అన్వయం ఉంది, ఈయన దైవ స్వభావాన్ని చూసో, లేక ఈయన ఒక వ్యక్తి ప్రవక్త, దేవుడి కుమారుడు, దేవుడు అనేటువంటి నమ్మికను వ్యక్తపరచో ఆయన అడగగానే ఇచ్చోడవచ్చు. ఖచ్చితంగా మౌనం వహించినట్టు మనం అక్కడ ఏ మాటలు చూడలేదు. కానీ ఆ వ్యక్తి ఎవరికంటే క్రీస్తు ప్రభు రొట్టెలు తీసుకున్నాడు అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పినటువంటి మాటలు కానీ, తెలుగు చెప్పినటువంటి మాటలు కానీ ఇక్కడ పిల్లవాడు మాత్రం ఏమి చెప్పినట్టు మనం వినము. అంటే మౌనంగా పిల్లవాడు క్రీస్తు ప్రభు చేతికి అందించినట్టే మనం అంగీకరించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు తీసుకున్నాడు అనే మాట మనం విన్నాము అంటే క్రీస్తు ప్రభు ఆ పిల్లవాడి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగానే అర్థం చేసుకుంటుండాలి, ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని క్రీస్తు ప్రభు అర్థం చేసుకుంటుండాలి. లేక క్రీస్తు ప్రభు తెలిసే ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని క్రీస్తు ప్రభు అద్భుతాన్ని చేసి చూపిస్తున్నాడు. ఇక్కడ అద్భుతం చేసి చూపిస్తున్న దానికంటే పిల్లవాడి యొక్క స్వభావాన్ని, ఆంధ్రేయ యొక్క స్వభావాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆంధ్రేయ నిరంతరం క్రీస్తు వెంబడించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు, క్రీస్తు వెంబడించినటువంటి వ్యక్తులు క్రీస్తు ప్రభు అద్భుతాలు చేసి 5,000 మంది ఆహారాన్ని పంచగలరు అనేటువంటి విశ్వాసాన్ని కానీ, నమ్మికను కానీ, లేదా ప్రభు మీరు మాకు భయమేనా అన్నటువంటి ధైర్యాన్ని కానీ అక్కడ వ్యక్తపరచడం లేదు. కానీ పిల్లవాడు మాత్రం అడిగినటువంటి మాటకు తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని అందించినప్పుడు అక్కడ మన వాక్యంలో చూడడం, ఆ వ్యక్తి కూడా పిల్లవాడు కూడా క్రీస్తు ప్రభు ప్రశ్నించినట్టు మనం చూడడం. ఈ 5 రొట్టెలు అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటాం ఖచ్చితంగా అంటాం. ఇప్పుడు మీకు అందరికీ టిఫిన్ రెడీ చేద్దాం ఏం చేస్తారు? ఇప్పుడు ఎంతమందికి అంట ఎలా సమయం, ఎంతమంది సమయం అంటే చాటారు, అదే యశోదకి చేస్తాడు, నేను చేయలేదు అన్నది ఆ విశ్వాసాన్ని వాళ్ళు అక్కడ వ్యక్తపరచారు. ఆ పిల్లవాడు మాత్రం దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క మాటను అంగీకరించి ముందుకు వచ్చారు. దేవుని యొక్క మాటను అంగీకరించి ఇచ్చాడు. క్రీస్తు రొట్టెను తీసుకొని దేవుని యొక్క అద్భుతాన్ని చేస్తున్నాడు. మనం కూడా అంటే మన జీవితాల్లో దేవుని యొక్క కార్యానికి ఎప్పుడు సహకరిస్తున్నాం, ఎలా సహకరిస్తున్నాం, దేవుని యొక్క కార్యానికి ఏ విధంగా సహకరిస్తున్నాం. నిరంతరం క్రైస్తవులు క్రీస్తుని జ్ఞానం ఇస్తున్నాం, ప్రజల్లో దేవాలయం వెళ్తాం, ప్రతిరోజు దేవుడితో ఉన్నాం. కానీ ఎక్కడ దేవుని యొక్క కార్యానికి సహకరిస్తున్నా, దేవుని యొక్క ప్రణాళికకి ఎప్పుడు సహకరిస్తున్నా, ఏ విధంగా సహకరిస్తున్నా మనం పరిశీలించుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని ఏ విధంగా సహకరిస్తున్నా అనేది మనం స్పందించాలి. ఈ వ్యక్తి తను తెలుసుకున్నటువంటి ఆహారం తన కోసం మాత్రమే చేయక, తన కోసం మాత్రమే ఆలోచించక, తన కోసం తెలుసుకున్నటువంటి ఆహారాన్ని నిర్మిస్తాను, నాకు కావాలి, నేను ఉండలేదు, ఆఖరి కాలంలో నేను ఉండలేనటువంటి మాట కూడా పిల్లవాడు చెప్పలేదు. అదే అంశాన్ని పెద్దవాళ్ళు కూడా ఆలోచన చేయలేదు. తన పిల్లవాడు వచ్చిన ఆహారంతో 5,000 మందికి తీసుకున్న ఆహారాన్ని కలుస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క చిత్తానికి ఎప్పుడైతే మనం సహకరిస్తామో భగవంతుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనిషి స్వభావాన్ని ముందు మనం భగవంతునికి అంకితం చేయగలగాలి. దేవుని యొక్క ఆ ప్రణాళికకు మన స్వభావం అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుతూ ఉంటాం. ఈ వ్యక్తి తన కోసం తెలుసుకున్నటువంటి వారిని సమాజం కోసం అంకితం చేయడానికి అర్పించడానికి ముందుకు దిగుతూ ఉన్నాడు. ఇంత మన సమాజంలో మనము మన కోసం ఏ విధంగా మనం పనిచేస్తూ ఉన్నాం, మన కోసం ఏం చేస్తామా, లేక మనతో ఉన్నటువంటి సమాజం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామా, ఇది ఒకసారి పరిశీలించుకోవాలి. క్రీస్తు ప్రభు మాటలను ఆనందించిన వ్యక్తి ఆ పిల్లవాడు పెద్దవాడు చేసుకోలేనటువంటి జ్ఞానాన్ని, తెలుసుకోలేనటువంటి జ్ఞానాన్ని పెద్దవాడుగా, పసిపిల్లవాడిగా ఆయన పెంచుకున్నాడు. ఆ పిల్లవాడు పెంచిన క్రీస్తు ప్రభు విశ్వసించాడు. ఆయన అద్భుతాన్ని చేస్తాడో చేయడో ఏదో ఒకటి ఆ వ్యక్తి మాత్రం క్రీస్తు ప్రభువును నమ్ముకున్నాడు. చిన్న పిల్లవాడు
దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి లేదా ఆ సందేశాన్ని ఆలకించడానికి వచ్చాడు. ఓపిక కూర్చున్నవాడు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని అందించాడు. ఎన్ని అంశాలు నేర్చుకోవడం ఓపికతో దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు ప్రభుతో కూర్చున్నాడు. క్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఆరాధించిన వ్యక్తి క్రీస్తు ప్రభు ఆరాధనని తన దగ్గర ఉన్నదాన్ని క్రీస్తు ప్రభుకి అందించాడు. ఎక్కడ ఉన్నామో పిలుపు దగ్గర ఉన్నామా, ఆంధ్ర దగ్గర ఉన్నామా, లేదా మా బాబు స్థానానికి వచ్చామా? ఎక్కడ ఉన్నామో మనం ఒకసారి పరిశీలించుకోవచ్చు. ఈ విషయంలో మీకు చిన్న సంఘటన చెప్తాను. అన్నదమ్ములు పక్కనే ఉంటాయి కదా, అన్నయ్య ఇల్లు, తమ్ముడు ఇల్లు, గ్రామం ఉంటాయి కదా ఇల్లు. అయితే అన్నయ్య పిల్లల దగ్గర తమ్ముడు పిల్లల దగ్గర అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు. ఐదు పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడు నాతో ఆడుకుంటున్నాడు. సాయంత్రం 7:30, 8 అయిపోయింది. మంచి వర్షం మొదలైంది. వర్షం మొదలైంది. ఆడుకునేటప్పుడు 7:30 వర్షం మొదలైంది. వర్షం మొదలైన తర్వాత ఇక ఎవరు జరుపుకుంటారు కదా, పిల్లకి ఎవరైనా వెళ్ళిపోతారు. వీళ్ళు ఒక ఇంట్లో మాతో ఇంకో పిల్లలు వెళ్ళి ఆ 2 పిల్లలు అక్కడే ఉన్నాడు. అది 7-8 అయిందంటే సమయం దేనికి? సాయంత్రం సీరియల్స్ భోజనం చేసేదాన్ని కదా, 8 భోజనం చేసేదాన్ని. ఇప్పుడు భోజనం కూర్చునేటప్పుడు పిల్లవాడు నువ్వు అడిగి కూడా భోజనం పెడితే ఎలా ఉంటుంది? నువ్వు భోజనం కూర్చుని నువ్వు అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ పిల్లవాడిని ఆ ఇంటి యజమాని ఇలా భోజనం కూర్చునేటప్పుడు రా తల్లి వెళ్ళిపోతాడు. నేను పంపిస్తాను. ఆ పిల్లవాడి హృదయం ఎలా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఏమైపోయి ఎలా ఉన్నాడు పిల్లడు? చిన్నపిల్లలే కదా, పట్టించుకోలే. పిల్లలతో మాట్లాడేటప్పుడు మాకు కొన్ని సందర్భాల్లో ఎవరైనా అడగబడుచుకుంటాడు అంటారు. కానీ ఆ పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత కొంతసేపు ఆలోచించి వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ అంశాన్ని గుళ్ళకు వచ్చి మేము ఒక బ్రదర్ ఆ ఊరికి బ్రదర్ మినిస్ట్రీకి వెళ్తాం, బ్రదర్ గ్రామానికి వెళ్తాం. వాడు గుళ్ళకు వచ్చి నాకు షేర్ చేస్తూ వెళుతున్నాడు. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది బాగా ఇట్లా భోజనం చేసి కూర్చొని నన్ను బయటకు వెళ్ళిపోమన్నాడు. నేను అంటే ఎమోషనల్గా మార్చుకోవడం కాబట్టి మనం జోరు వేస్తూ దాన్ని తెలియదు మాట్లాడాడు. కానీ మనం చాలా హ్యాపీ అయ్యాడు. చిన్నపిల్లవాడు చాలా హ్యాపీ అయ్యాడు. అంటే పిల్లలతో నువ్వు ఆ స్వభావం అలా ఏ విధంగా ఆలోచిస్తారో ఒకసారి చెప్తున్నాను. కానీ నేను మీకు అర్థం చేసుకోమన్న పాయింట్ ఏంటంటే, ఇంకో 4-5 కూర్చొని మనం భోజనం ఒక పిల్లలు మాత్రం కూర్చుంటే వాడి భోజనం పెట్టామా కదా. మరి ఆ కాస్త భోజనం మొత్తానికి పెట్టాడు. ఆ పెట్టడం ఎల్లు అనేటటువంటి స్వామి కూడా కొంచెం వెరైటీగా చెప్పడం ఉండాలి తెలిసి దాని మూలంగా వాడు అర్థం అనుకున్నాడు. అంటే చెప్పడంలో కూడా కొంచెం చేదుగానో లేదా అసహ్యంగానో ఇష్టం లేనిగా మాట్లాడవచ్చు. ఒక మాట మాట్లాడాడు, ఏం మాట్లాడాడు నాకైతే తెలియదు. అది చెప్పినప్పుడు నాకు వాడు ఫీల్ అవుతుంటే అది గ్రహించాను. అంటే వాడు వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి తర్వాత చెప్తున్నప్పుడు అర్థం చేసుకున్నాను. చిన్నపిల్లలు ఈ చిన్న మాటకి ఎంత హార్ట్ అవుతారా? చిన్న మాటకి ఎంత హార్ట్ అవుతారా నాకు అనుభవం. నిజమే, కొంతమంది పట్టించుకోరు, ఎవరైనా పెద్దలైనా కొంతమంది పట్టించుకోరు. కానీ కొంతమంది టూ సెన్సిటివ్ అంటారు కదా, ఈ సెన్సిటివ్ మెయిన్ సెటప్ వాళ్ళు ఇంటికి అవుతారు. ఎప్పుడైతే అవ్వడం ఇప్పుడు ఆహారం గురించి నేను చెప్పిన సందర్భంలో 5,000 మందికి ఆహారం పంచే సమయంలో ఈ పిల్లవాడు అనుకున్న దాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ మా స్వభావాలు ఇంట్లో మనకుంటే పెట్టడానికి మనకి కాదు మనవాడు కాదనుకున్నప్పుడు వాడిని బయటకు పెట్టడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తాము. ఈ స్వభావాన్ని ఒకసారి మీకు తెలియజేస్తాం. ఇక అక్కడి నుంచి క్రీస్తు ప్రభువు తీసుకొని ఆ
రొట్టెలను 5 చేపల్ని 5,000 మందికి అక్కడ ఉన్నటువంటి పురుషులు లెక్క మాత్రమే చెప్తున్నాడు. ఇంచుమించు 5,000 మంది పురుషులు అక్కడ ఉన్నారనే అంశాన్ని చెప్తాడు. 5,000 మంది పురుషులు ఉంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఈ పిల్లవాళ్ళలో కూర్చోవడం కౌంట్ లేని వాడే అంత కౌంట్కి కావాల్సిన ఆహారాన్ని సంపాదించాడు. ఆహారం ఇవ్వడానికి ప్రధాన పాత్ర పోషించాడు. ప్రధానమైన స్థానంలో ఉన్నాడు వ్యక్తి. అయినా సరే 5,000 మందికి ఇంచుమించు ఏ విధంగా మనం చదివినటువంటి ఆ 11వ వచనంలో చూస్తాం. అట్లే చేపలు కూడా వారికి సంతృప్తిగా తృప్తిగా కలుగునంతగా వాళ్ళందరికీ వడ్డించను. తృప్తిగా భుజించిన పెదప చూడండి, సంతృప్తిగా. అప్పుడు పెళ్ళిలో మనం భోజనం చేసేటప్పుడు చూద్దాం అనుకున్నాం. సాంబార్ అయిపోయింది నిల్వ చేసి దాంట్లో వేసి స్వీట్స్ చేసి కావాలి చేస్తా ఉంటారు. ఈ సాక్ష్యం కానీ క్రీస్తులో 5,000 మందికి సంతృప్తిగా ఆహారం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. 5,000 మందికి ఆహారం ఇచ్చిన తర్వాత ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకొక అంశం 12 గంపల్లోకి మిగిలినవి ఆ వాక్యం ఒకసారి చూడండి. భుజించిన పిదప యేసు శిష్యులతో చెప్పాడు, క్రీస్తు స్వయంగా చెప్పాడు, నేను ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలన్నీ సమయంగా ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలన్నీ ప్రోగు చేయండి చెప్పి వారు ఆ భుజించిన పిదప మిగిలిన ముక్కలన్నీ రొట్టెలు మిగిలిన ముక్కలను ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. ఒకసారి ఎక్కడో నాకు అక్కడే తెలియదు, ఇక్కడికి వచ్చినాకే ఎక్కడికెళ్ళి ఏం జరుగుతుందే, ఏ సీఎం జరుగుతుందే అంటే ఇక్కడ ఏం చేస్తారు మీరు? మొత్తం ఒక దాంట్లో వేసి దాంట్లో నీళ్ళు పోసి ఎర్ర తిప్పి ఉంటే పక్కన డస్ట్బిన్ పోతారు. నీళ్ళు అంటే ఏం చేస్తారు? కావులో వస్తారు. సహజంగా ఇది మా అందరికీ మనుషులందరికీ చెప్పేది. ఒక్కొక్కసారి అన్నం కూర మిగిలిని కూడా ఉన్నటువంటి వాటిని కూడా తీసుకొచ్చి ఇంటి దగ్గర బాగుంటే పారిపోవడం, ఆ పారిపోవడం దగ్గర నుంచొని డ్రైనేజ్లోకి అటు చూస్తారు. వ్యాపారం వేరే పెట్టడానికి తప్పక డ్రైనేజ్లో బాగుంటారు. అవునా? ఎంతమంది తీసుకుంటారు? ఇబ్బంది అసలు చేయకుండా ఉంటే చేయాలి. చాలా మంది పనిచేస్తారు. కనీసం ఆ గుమ్మ తిరిగి వచ్చి కావాలి చేద్దాము, లేదా కొంచెంసేపు ఆగి ఈ బిఎంసీ వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కవలో పెట్టి ఇచ్చేద్దాము అంటే ఈ కిచెన్ నుంచి అక్కడ రౌండేసి తిరిగి గుమ్మ నుంచి బయటకు వచ్చి వర్కర్స్ వచ్చేది పువ్వు తిరిగిపోవాలి. అందుకే ఎనర్జీ బాగుంది, ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నారు అన్నమాట. ఎనర్జీ సేవ్ చేసుకోవడం కోసం వాళ్ళు కిచెన్ లో నుంచి ఆ గుమ్మ బయటకు వచ్చేసి ఆ గోడ నుంచి ట్రై చేసి దాంట్లో కరెక్ట్ గా డ్రైనేజ్ అన్ని ఏముంటాయి? మళ్ళీ వాక్ అయిందనుకోండి, నానా గుర్తులు పెడతాము ఎవరినే తీసుకున్న చెత్త ఏ కోటి చెత్త ఏ కోటి ఐటమ్స్ ఏదైతే అనుకునేస్తామో అనుకున్నాం కానీ ఫీల్ అవుతుంది అంతే తప్ప వాళ్ళు తీసుకుని నువ్వు అవి చేయకోకుండా నువ్వు వాడడానికి మాత్రమే. కానీ నువ్వు దాంట్లో ఇలా చేయకుండా చెత్త దాంట్లో కానీ వాళ్ళని కుదరడం అది తప్పు. ఇక గవర్నమెంట్ పాపం ఏంటంటే ఆహారాన్ని వ్యర్థం చేయడం. క్రీస్తు ప్రభువు కూడా శిష్యులు చెప్తున్నాడు, మిగిలిన ప్రతి మొక్కలు పోగు చేయండి, మిగిలిన మొక్కలని పోగు చేయండి. మొక్కలు పోగు చేస్తే 12 గంపలు నింపబడింది. 12 గంపలు నింపడం అంటే మిగిలిన మొక్కలు వ్యర్థం కాకుండా క్రీస్తు ప్రభు 5 శిష్యులు అమ్ముకుంటా, లేదా ఆ బ్రెడ్ మొక్కలు ఏదైతే 5 రొట్టెలు ఇచ్చాడో ఆ పిల్లవాడు ఇచ్చిన వెళ్ళాలనుకున్నాం చెప్పండి కాదు. ఆహారాన్ని వ్యర్థం చేయడం ఉండాలి, వ్యర్థం చేయకూడదు. భగవంతుడు ఇచ్చినటువంటి వారసాధము మనిషి నిర్మించుకోవడం, మనిషి జీవితాన్ని కొనసాగించడానికి ఆహారం అవసరం. ఆ ఆహారం
రెండు విధాలుగా ఆలోచించాలి. ఆహారాన్ని వ్యర్థం చేయకూడదు, వ్యర్థం చేయడం వల్ల శాపాన్ని కూడా గురవుతూ ఉంటాం. నేను చెప్తున్నాను కదా, ఏ స్త్రీ అయితే ఆహారాన్ని వ్యర్థంగా పారేస్తుందో, వ్యర్థంగా బయట విసిరేస్తా ఉంటుందో, అన్నాన్ని రోడ్డు మీద వేసిద్దో, అన్నాన్ని డ్రైనేజ్ వేసిద్దో, ఆ స్త్రీ ఆకలి బాధతో బాధపడుతుంది. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి మాటే, భగవంతుని యొక్క ప్రణాళిక. ఒక రైతు ఆహారాన్ని పండించాలంటే దాదాపు 6 నెలలు పడుతుంది, లేదా 4 నెలలు పడుతుంది. ఆ ఆహారాన్ని ఒక క్షణంలో రైతులు పడేస్తున్నాము అంటే ఎంత ఆహారాన్ని కూడగట్టుకుంటున్నామో చూడు. లేదండి ఆహారాన్ని కూడిన ఖర్చులు ఉంటాయి ఎదురు చూసేది. ఇప్పుడు కనీసం ఖర్చులు ఆహారం కూడా దొరకదు. కనీసం తీసుకెళ్ళి టెరస్ మీద పెట్టి, చిన్న పేపర్లో పెట్టి, లేదా ప్లేట్లో పెట్టి టెరస్ మీద పెట్టి కూడిన ఖర్చులు తింటాయి. లేదా రోడ్డు మీద కుక్కలో ఏదో ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి లేదు అంటే ఆ ఆకలి తెలుసుకోవడానికి చాలా మంది చూస్తున్నారు. గతం మీద కొంతమంది సాయం చేయి, లేదా ఎంతో అనుభవించి ఎందుకు వ్యర్థం చేయటం, దాన్ని నాశనం చేయటం, కష్టపడేటువంటి శ్రమ నాశనం చేస్తున్నాం, వేరే వాళ్ళకి దక్కాల్సినటువంటి ఆహారాన్ని నాశనం చేస్తున్నాం. ఈ 2 విధాలుగా మనం ఆహారాన్ని కూడా పెట్టుకుంటున్నాం. క్రీస్తు ప్రభువు వాడే స్వయంగా మిగిలినటువంటి ముక్కలన్నింటినీ కూడా గంపలోకి ఎత్తనాలంటే 12 గంపల్లోకి ఎత్తడం చూస్తున్నాము. దేవుని యొక్క మాట ప్రకారం ఆ 12 గంపల్లోకి ఎత్తిన వాడు ఎవరు తీసుకోవడానికి అర్హుడు అవుతాడు. ఆ 12 గంపలు తీసుకోవడానికి అర్హుడు ఎవరు? ఫిలిప్ప, ఆండ్రియా, పౌలు. ఎందుకు పౌలు? ఎందుకని? ఇచ్చేవాడు అనే నాకు కావాలి, నాకు నాకు అనే మాట ఉంటే ఆ పౌలు 5,000 చెప్పలేకపోయి. కానీ ఎప్పుడైతే ఆ సమాజం కోసం 5,000 మందికి తీసుకున్నప్పుడు తీసుకున్న మాట ప్రకారం ఇచ్చాడో అది 12 గంటలైంది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికకు సహకరిస్తావో, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి సహకరిస్తావో నువ్వు ఆశీర్వదించబడతావు. లేదా 5 రూపాయలు ఆగిపోయేవాడు, వాడికి 5 రూపాయలు ఉండే, 2 చేపలే ఉండే. క్రీస్తు మాటలు నాటించి క్రీస్తు ప్రణాళికకు లేదా క్రీస్తు ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆ క్రీస్తు దేవుడు పెంచడానికి పక్కన పెట్టండి. అక్కడ 5,000 మందికి ఆహారం మార్చడం కోసం ఆ వ్యక్తి సహకరించాడంటే ఎప్పుడైతే నువ్వు సమాజంలో ప్రజలకి ఆకలి భావం తెచ్చడానికి ముందుకు వస్తావో, ఎప్పుడైతే ఆకలి భావాన్ని తెచ్చడానికి సహకరించడానికి ముందుకు వస్తావో అప్పుడు నీకు కావాల్సినటువంటి సంపదలు మరింత అద్భుతంగా ముందుకు ఉంటావు. ఇదే మనం చదవాల్సినటువంటి సారాంశం. దేవుడికి సహకరిస్తే సంపాదించుకోవడం చాలా ఈజీ. నువ్వు సంపాదించిన అన్యాయంగా దేవుడికి సహకరించినప్పుడు భగవంతుడు అనుగ్రహాన్ని అందిస్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన ముఖ్య సారాంశం. మనం ఎప్పుడైతే ఆహారాన్ని వ్యర్థం చేస్తామో అప్పుడు దేవుని యొక్క శాపానికి గురవుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆహారాన్ని మాడు చేస్తామో, నాశనం చేస్తామో దేవుని యొక్క శాపానికి గురవుతున్నాం. దేవుని యొక్క ప్రణాళికకు చిత్తానికి ఆయన చేసేటువంటి కార్యాలతో మనం ఎప్పుడైతే సహకరిస్తామో ఆ సహకారాన్ని మన 12 గంపల్లో ఎక్కినటువంటి రొట్టెలలోనే 5 రొట్టెలు 12 గంపలు ఏ విధంగా అయ్యాయో అదే విధంగా ఈ కుటుంబం ఆశీర్వదించబడింది. అంతే తప్ప స్వార్థంతోనో, నా స్వార్థం కోసమో, ఈర్షతోనో, అసూయతోనో మనం పనిచేస్తే నువ్వు చేసే జ్ఞాపకమే ఉండదు. ఎలా పోతుంది, ఏమైపోతుంది నన్ను ఎదుగుతా కూర్చోండి. ఎంత ఏడిచిన ఉపయోగం ఉండదు, ఎంత ఏడిచిన ఉపయోగం ఉండదు. దేవుని యొక్క కార్యాన్ని నాశనం చేయాలి ప్రయత్నం చేసి ఎప్పుడైనా సరే అది ఏ విధంగా జరుగుతుంది. అందుకే దాని స్వభావంతో ఉంటే మనం అక్కడే ఆగిపోతాం. పిల్లవాడు ఇవ్వకుండా వాడి దగ్గర చూసుకుంటే ఆ 5 నిమిషాల్లో మాత్రమే పడేది. దేవుని విశ్వసించాడు, క్రీస్తులో మాటలను నమ్మాడు, క్రీస్తులో చేసిన అద్భుతాలను చూశాడు. అందుకే క్రీస్తులో పడగానే మౌనంగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. 12 గంపలకు ఎత్తబడినటువంటి ఆ సంపదను అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క అనుగ్రహం అవుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే అద్భుతంలో క్రీస్తుతో ఎన్ని గుణపాఠాలు నేర్పిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తుని విశ్వసించలేనటువంటి లేదా మానవ బలహీనంతో మనుషులాగానే ఆలోచిస్తున్న ఆంధ్రేయ పిలుపును అధిగమించి మానవ యొక్క స్వభావంలో మనం ప్రవేశిస్తే ఆ మానవ యొక్క స్వభావంలో ప్రవేశించినప్పుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని 12 గంపల్లో ఎత్తినట్టుగా 60 మాట మనం విన్నాం చూసావా, ఆ విధంగా దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. మరి ఆ అనుగ్రహం కావాలా లేక ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉండడం కావాలా? ఇది మనం సార్ పరిశీలించాం. 5,000 మందికి ఆహారం పంచడం అంటే 5,000 మందికి ఆహారం
ఎలా పంచాడు, ఎక్కడి నుంచి పంచాడు? నీ దగ్గర నుంచి తీసుకునే పంచాడు, నీ దగ్గర నుంచి తీసుకుని పంచాడు. ఏంటి ఏ కారణం నుంచి తీసుకురాలేదు ఆయన అంటే కరోనా టైంలో నిన్న ఒక ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు. ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అంటే ఆయన కరోనా వచ్చింది. వచ్చినాక టాబ్లెట్ వేసుకోమంటే ఏమవసరమా, నా దేవుడు దేవుడు ప్రార్థిస్తాడు అని కూర్చున్నాడు. 20 రోజులకి దేవుడు తీసుకెళ్ళాడు. 20 రోజులకి దేవుడు తీసుకెళ్ళాడు. ఈ టాబ్లెట్ అనేది ఎక్కడికి మెడిసిన్ అంటది మనిషి ఎక్కడి నుంచి తయారు చేశాడు? ప్రకృతి నుంచే. ఏ టాబ్లెట్ అయినా ప్రకృతి నుంచి తీయాల్సిందే. ఆ ప్రకృతిలో ఏమైనా చూసినది దేవుని సృష్టి. మరి దేని సృష్టించాడు ఆయన? మనిషిగా జీవించడానికి వాడికి కావలసిన సంపాదించుకుంటూ బ్రతకడం కోసం. మనిషి జ్ఞానం ఇచ్చి కూడా దేవుడే, మనిషి జ్ఞానం ఇచ్చి కూడా దేవుడే. ఇప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ వైద్యాన్ని స్వీకరించకుండా భగవంతుడు కోసం తెలుసుకోవడానికి ఆయనే ఇచ్చినాడు. ఈ 5,000 మందికి ఆహారం పంచినటువంటి తీసుకున్నాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఎక్కడి నుంచి తీసుకున్నాడు? వాళ్ళ దగ్గర నుంచి, పిల్లవాడి నుంచి తీసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఆరోగ్యం రావాలి అంటే, మనకు ఆరోగ్యం కావాలి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వైద్యాన్ని మనసు అందించడం. ఎవరితో ఒకటి దాన్ని అందించాడు, జ్ఞానం ఇచ్చాడు. ఒకటి జ్ఞానం ఇచ్చేవాడు జ్ఞానం వినియోగించి సమాజం కోసం ఇచ్చాడు. ఆ స్వభావం వల్ల మనకు మెడిసిన్ అయినా కానీ ఏదైనా కానీ చేయబడింది. అంతే తప్ప ఇవన్నీ పక్కన పెట్టి నా దేవుడు నడుస్తాడు, నువ్వు అంతా రావా అని భగవంతుడు అడిగాడు. దేవుడికి టాటా నేను నమ్ముకున్నా, నువ్వు వస్తుంది అని కూర్చోమంటున్నాడు. భగవంతుడు నీకు అన్ని ఇచ్చాడు భగవంతుడు. నీకు మనిషి జ్ఞానాన్ని, ఆ జ్ఞానంలో ప్రకృతిలో ఉన్నటువంటి సంపద మనిషి అందించాడు భగవంతుడు. ఆ సంపదను ఏదైతే మనిషి సంతోషం జీవించాలి, దాన్ని మర్చిపోయి ఇదిగో ఈ విధమైనటువంటి మూర్ఖపు విశ్వాసంలో మనం జీవిస్తున్నాం. అలాంటి మూర్ఖపు ఆలోచన మనం ఎప్పుడు కూడా అలా జరిగిన సంఘటన ఈరోజు నిన్న ఒక మాటలో వచ్చినప్పుడు ఒక సంఘటన అందరికీ ఉదాహరణ చెప్తున్నాను. భగవంతుడు మనిషి జ్ఞానం ఇచ్చాడు, సంపదను ఇచ్చాడు. ఈ జ్ఞానమైనా సంపదైనా ఏదైనా సరే అది సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలి. ఈ పిల్లవాడు ఏ విధంగా తన స్వార్థాన్ని చూసుకోక అక్కడ ఉన్నటువంటి 5,000 మందికి ఆహారం పంచాలనే స్వభావంతో ముందుకు వచ్చాడో, భగవంతుడికి ఇచ్చాడో, అందుకనే ఆ పిల్లవాడు ఆశీర్వదించబడ్డాడు. అనే నమ్మకంతో అక్కడ 5,000 మంది ఆఖరి భాగాలను కూడా తెచ్చగలిగాడు. మనకున్న జ్ఞానమైన, సంపదైనా, శక్తి అయినా ఏదైనా సరే అది కేవలం మన స్వార్థంతో మన కోసం పెట్టుకుంటే ఆ 5,000 2 చేపలని మిగిలిపోవడం తప్ప అది ఎప్పుడు కూడా మల్టిప్లై కావద్దు. అది అభివృద్ధి చెందదు. అది అభివృద్ధి చెందాలి అంటే దేవుని చిత్తానికి మనం అంగీకరించాలి. మనం దేవుని చిత్తానికి ఆ ప్రణాళికకు మనం లోబడి జీవించాలి, సహకరించాలి. దేవుని యొక్క కార్యాన్ని సహకరించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే మనం మన కుటుంబాలు ఆశ్రయించబడతాయి, దాంతో సమాజం కూడా దీవించబడతాయి. అలాంటి మంచి మనస్తత్వాన్ని, మంచి స్వభావాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాలని మనం సలహా పెట్టుకుంటాం. విశ్వాసంగా ఉంచుతాం. పరలోకములో Shakti
సామర్థ్యాన్ని అందించు ఈ పని సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుని ప్రీతికరముగా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన రూపముల నుండి నీకు మేము అందించే అర్పణలను దయతో స్వీకరించుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్మ పరిశుద్ధపరచినట్లును కళ నిత్య మహిమలోకి చేర్చినట్లును కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను మనకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువున కృతజ్ఞత తెలుపుతాము. ప్రభు అయిన దేవ, ఆమె పిత సర్వశక్తి కలిగించే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత ఆనందనము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అభిధేయులైన మాపై కనికరము తను తాను తగ్గించుకొని కన్యమయమును ఉద్భవింపాచి తగ్గించను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణం నుండి మమ్మ విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానం నుండి మాకు శాశ్వత జీవితము ప్రసాదించను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోకన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతము నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా క్రీస్తు శిలవరకు తనను తాను విషపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత ఆనందాలను చెప్పి త్రుంచి శిక్షణ ఇట్లాను మీరందరూ దీన్ని తీసుకొని ఉంచుకోడు. ఏదైనా ఇది నీ కొరకు అప్పగింపబడన్న నా శరీరము.
ఆ విధంగానే భోజనానంతరం మాత్రం అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇస్తూ ఉంటాయి. మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవమస్యత్వము రక్షణ పాత్రను నీకు స్మరించుచున్నాను. నీ సమూహమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రలను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములను పాలివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానిస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా మానసిక జగద్గురువును, మా జోసఫ్ విజ్ఞాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఇక్కడ గురుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీ ప్రేమయంతో పరిపూర్ణము చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న థామస్ నీ సేవకులను జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వారు క్రీస్తు ఉత్థానమందును పాల్గొనగాక. ఉత్థానమందున నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరముతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనుగొని మరి మాటతోనూ నీతి మంత్రుడైన జజకు గారితోనూ నీకు అపోస్తలులతోనూ ఆత్మీయులకు సేవ చేసిన జ్ఞానులందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగతుడైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు ఇవయములు గౌరవములు కలుగుగాక. మన రక్షకుడు క్రీస్తు ప్రభు నేర్పడిన ఒక ప్రార్థన అందరం కలిసి భక్తితో ప్రార్థించుదాం. అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా యురోసలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాము అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతి ఐక్యమును అనుగ్రహింపము. ఇక యుగములు జీవించుచు అని పాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ నీతో ఉండుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. Sorry.
మీ యొక్క పాపములను పరిహరించేవారు. ఈ గొర్రెల ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము.
శరీరమా రక్షించండి. క్రీస్తుని రక్తమా పుట్టినలను చేయగలిగించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కాపాడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ప్రేరణలు చేయండి. వచ్చి యేసువా ప్రార్థన ఆలకించండి. ఈ గాయముల లోపల దాచుకోనండి. నేను నిన్ను ఎడబాయినట్లు చేయండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మిమ్మల్ని తీసుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను స్తుతింతునుగాక. ఆమేన్. మహామహిమగల నామమున యేసువా, దాసులైన నేను దేవర సముద్రులు మోకాళ్ళపై లేచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను పిలుస్తారు. నా ఎముకలని విచారణని మీ పేరిట పూర్వకాలములు రావి పురాణంలో చూసినదాన్ని నా వెన్నును రచించి మీ ఐదుగాలను మిగిలి అగ్నిలోను నా అంతరంగమును విచారించి కలము చేయాలని ఈ సమయంలో దృఢమైన విశ్వాసం నమ్మిక మరియు ప్రేమ నడుచుకుంటున్నాను. నా పాపముల మీద నిజమైన మనస్తాపము వారి దిగువ నా పనికితమైన ప్రతిజ్ఞ నా హృదయములో దీపావళి నా మంచి చేస్తున్నా నిన్ను ఆత్మీయ మేలైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నేను నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞానికైన దివ్యసభ సాధనను స్వీకరించినవి. మాటలు అనేక అలవికాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడనట్లు అనుగ్రహింపము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనకి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్వదించి కాపాడుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అందరూ జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మన డెంగ్యూ స్టార్ట్ అయిందని వింటున్నా. డెంగ్యూ ఫీవర్స్ ఉంటాయంట. జాగ్రత్తగా ఉండండి. మనం ఒకసారి ఫీవర్ వచ్చిందంటే మనకి ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. డెంగ్యూ సీజన్ మొదలైందని చెప్తూ ఉన్నారు. మీరు కూడా జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ సంరక్షణకు
మాట నీ యందు సంపూర్ణ నమ్మకము నిలుపుకొనెను. సాకుల తండ్రిగా నీవు యేసుకు సహాయపడితివి. నీవు యోసేపు కదా నీవు మాపై తండ్రి ప్రేమను కనబరచుము. జీవదాయకమైన మార్గములో మమ్ము నడిపింపుము. మాకు దేవుని అనుగ్రహమును కనికరమును దృఢచిత్తమును ప్రార్థింపచేయుము. సకల కీడుల నుండి మమ్ము కాపాడుము. ఆమేన్. దేవునికి సాక్షిగానే ప్రేమను మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గృహములకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. ఆరోగ్య దేవ మాత